వయసు పెరుగుతున్న కొద్దీ మన మెడలోని ఎముకలు కూడా అరిగిపోతూ వస్తాయి. ఈ అరుగుదల అనేది కొందరిలో ఎక్కువగాను మరికొందరిలో తక్కువగాను ఉండొచ్చు. ఇలా మెడలోని ఎముకలు అరిగిపోవడాన్ని స్పాండిలోసిస్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అరిగిపోతున్న ఎముకల మధ్యన నరాలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నరం ఒత్తిడికి గురయ్యే చోట తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. నొప్పి కూడా భుజాల్లోకి చేతుల్లోకి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని రాడిక్యులోపతిగా పిలుస్తారు డాక్టర్లు. నరాల్లో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే రాడిక్యులోపతి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రాడిక్యులోపతి అంటే ఏంటి? రాడిక్యులోపతి లేదా మనకి నరాల సమస్యల్లో గనక చూస్తే ఈ మెడ భాగం నుంచి చేతిలోకి గుంజడము, నడుం భాగంలో నుంచి కాల్లోకి గుంజడం. ఎలా అయితే ఒక చెట్టుకి కింద వేర్లు ఉంటాయో మన నర్వ్ ఒకటి ఫామ్ అవడానికి కూడా ముందు స్పైనల్ కార్డ్ నుంచి రూట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ రూట్స్ యొక్క కంప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్పైనల్ కార్డ్ కనుక చూసినట్లయితే మనం బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ని వర్టిబ్రే అని పిలుస్తారు. ఒక బోన్కి మధ్యన డిస్క్ అనేది అమర్చబడి ఉంది. మరి ఆ దిండు లోపల ఒక జెల్లీ ఉంటుంది. దాని చుట్టూతో ఒక రబ్బర్ టైర్ లాంటిది ఉంటుంది. ఇది మనం పైకి కిందకి ఎగిరినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు, వంగినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు ఒత్తిడికి లోనవుతూ ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం రాంగ్ పోస్చర్స్లో ఎక్కువసేపు కూర్చుంటామో, లేదంటే గనక రాంగ్ పోస్చర్లో బరువులు ఎత్తుతామో, దాని మీద ఒత్తిడి అనేది పెరిగి ఆ దిండు పగిలిపోయి దానిలో ఉన్న జెల్లీ అంతా బయటకు వస్తుంది. ఆ జెల్లీ ఏదైతే ఉందో దాన్నే డిస్క్ ప్రొలాప్స్ అని పిలుస్తారు. అది వచ్చి ఆ రూట్స్ని కంప్రెస్ చేయటం వల్ల ఈ నర్వ్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్నే రాడిక్యులోపతి అంటాం. రాడిక్యులోపతి లక్షణాలు ఎలా ఉంటాయి? నొప్పిలాగా చెయ్యంతా గుంజటం. 2 మోటార్ వీక్నెస్ అంటాం. అంటే ఆ నరం ఏదైతే కండరాలకి సప్లై చేస్తుందో ఆ కండరాలు వీక్గా అయిపోతాయి. మనం ఈ చెయ్యి ఎత్తాలనుకోండి, C5 రాడికల్ అనేది సప్లై చేయాలి దానికి. అది ఒత్తిడికి లోనవటం వల్ల ఆ మనిషి చెయ్యి పైకి ఎత్తలేకపోతారు. అలానే ఒక చోట స్పర్శ తెలియకపోవటం. ఈ రాడికల్ యొక్క కంప్రెషన్ వల్ల ఆ స్పర్శ ఎక్కడైతే మనకి స్కిన్కి సప్లై చేస్తోందో ఆ పార్ట్ వరకు వాళ్ళకి నంబుగా అనిపిస్తుంది. అంటే ఒక ఎనస్థీషియా ఇచ్చినట్టు తిమ్మిరి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా రాడిక్యులోపతి లక్షణాలు అయితే వాళ్ళు కొంత దూరం కూడా నడవలేని పరిస్థితి, వంగలేరు, లేవలేరు. ఈ మజిల్ స్పాజం అనేది స్టార్ట్ అయిపోయి వాళ్ళకి స్టిఫ్గా అయిపోతుంది. రాడిక్యులోపతికి కారణాలేంటి? ఈ రాడిక్యులోపతి మనకి కంప్రెషన్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు షుగర్ పెరగటం వల్ల రావచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. ఈ ఒత్తిడి మనకి ట్యూమర్స్ లాంటివి కొన్నిసార్లు అంటే గడ్డల్లాగా ఉంటే కూడా అవి కూడా ఒత్తి వస్తూ ఉంటాయి. రాంగ్ పోస్చర్లో వెయిట్ లిఫ్ట్ చేయడం, వీటి వల్లనే ఎక్కువ మనం రాడిక్యులోపతి అనేది గమనిస్తూ ఉంటాము. రాడిక్యులోపతిని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? ఎవరికైతే ఈ కండరాల వీక్నెస్ డెవలప్ అయ్యి వాళ్ళు ఆ పని చేయలేకపోతారో, ముందు నడిచినట్లుగా ఎక్కువ దూరం నడవలేకపోతారు, లేదంటే మెట్లెక్కి దిగడము, ఇవన్నీ కూడా సమస్యగా మారుతున్నాయి. ఒక పెన్ను పట్టుకోలేని పరిస్థితి కూడా వచ్చేసింది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. స్పర్శ తెలియట్లా, పాదం ఇలా పడిపోయినట్లయింది, చెప్పులు జారి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మేము ఖచ్చితంగా స్కానింగ్లు అనేవి చేసి వాళ్ళకి సర్జరీ లాంటి అడ్వైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రాడిక్యులోపతిని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? ఈ నరాలు, డిస్కులు ఇవన్నీ కనపడాలి అని అంటే మనము కొంచెం పెద్ద స్కానింగ్లు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరన్నా కింద పడి ట్రామా అంటే మనకి దెబ్బ తాకి ఫ్రాక్చర్ లాంటివి సస్పెక్ట్ చేస్తుంటే వాళ్ళలో ఎక్స్రే కూడా కొంతవరకు మనకి అవగాహన కలిగిస్తుంది. కానీ సిటీ స్కాన్ లాంటి పెద్ద స్కాన్స్ చేసుకుంటే కనుక ఆ బోన్స్ యొక్క డీటెయిల్స్ మనకి కరెక్ట్గా కనిపిస్తాయి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాంటివి కూడా కనిపెట్టగలుగుతాం. ఇంకపోతే ఎంఆర్ఐ స్కాన్ అనేది స్పైన్కి గనక చేసుకున్నట్లయితే దాంట్లో డీటెయిల్స్ ఈ డిస్క్కి సంబంధించినవి, బోన్స్ అండ్ నర్వ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఒక పర్సన్కి కరెక్ట్గా మనం నర్వ్ మీద ఒత్తిడి ఉందా లేదా, సర్జరీ అవసరమా లేదా అనుకున్నప్పుడే ఈ స్కానింగ్స్ అనేది మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. రాడిక్యులోపతికి చికిత్స ఎలా ఉంటుంది?
ప్రాపర్గా ఈ నరాలకు సంబంధించి రాడిక్యులోపతికి ఎలాంటి మందులు వాడితే వీళ్ళకి బాగుంటుంది అనేది ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళకి ఏది అవసరం, వీళ్ళ మిగతా పారామీటర్స్ అన్నీ కిడ్నీ, లివర్, హార్ట్ సంబంధించి ఎలా ఉన్నాయి అనేది చూసుకొని ఆ మందులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల నర్వ్ పెయిన్ కిల్లర్స్ అంటాము, అంటే గబాపెంటిన్ అని, ప్రిగాబాలిన్ అని ఇలా కొన్ని ఉంటాయన్నమాట. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఈ నొప్పి అనేది చాలా మటుకు తగ్గించగలుగుతూ ఉంటాము. వీటితో పాటుగా కొన్ని రకాల ఎక్సర్సైజెస్, బ్యాక్కి, నెక్కి స్ట్రెంగ్థెన్ చేసే ఎక్సర్సైజెస్ ఇస్తూ ఉంటాము. కొన్నిసార్లు అయితే స్టెబిలైజ్ చేసి దాన్ని కొద్ది రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలి అని చెప్తాం. ఎందుకు? చాలామంది ఆ మాట వినరు. ఒక పూత లేదంటే వాపు వచ్చిన దెబ్బ మీద కనుక మనం అదే పనిగా రుద్దుతూ ఉంటే అది మానడం ఎలాగైతే కష్టమవుతుందో, ఈ రాడిక్యులోపతి కూడా సివియర్గా ఉన్నప్పుడు మనం దానికి రెస్ట్ ఇవ్వకుండా అదే పనిగా దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక ఇబ్బంది కాన్స్టెంట్గా పర్మనెంట్గా మారిపోతుంది. సో మనం రెస్ట్ ఇచ్చి ఒక కాలర్ లాంటిది మెడకి వేసుకోవడం లేదా బెల్ట్ లాంటిది నడుముకు వేసుకోవడం ద్వారా దానికి సరైన రికవర్ అయ్యే అవకాశాన్ని మనం కల్పిస్తున్నట్లు. దాంతోపాటుగా మందులు కూడా వాడి కొంచెం రికవర్ అయిన తర్వాత అప్పుడు ఫిజియోథెరపీ ఒక డాక్టర్ అడ్వైస్ చేసిన తర్వాత మాత్రమే మనం తీసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఫిజియోథెరపీ తోటి మనం ఈ బ్యాక్కి, నెక్కి కావాల్సిన స్ట్రెంగ్త్ని చేకూర్చుకొని దాంతోపాటు యోగా లాంటి, సూర్య నమస్కారాలు లాంటివి చేస్తూ వీలైనంత వరకు హెవీ వెయిట్ లిఫ్టింగ్ కాకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అనేది కనుక చేసుకుంటే ఈ డిస్క్ ప్రొలాప్స్, రాడిక్యులోపతిల నుంచి చాలా మటుకు మనం బయటపడగలుగుతాము. రాడిక్యులోపతిని నివారించుకోవచ్చా? పూర్వ పద్ధతుల్లో నువ్వులుండలని ఇలాంటివన్నీ కూడా చేసి పిల్లలకి పెట్టడం అలవాటు చేయాలి. దాని ద్వారా కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్ తోటి వెళ్ళి వాళ్ళకి పటిష్టమైన బోన్స్ అండ్ మజిల్స్ ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు చిన్న వయసు నుంచే మనకి స్ట్రెంగ్త్ కోసం యోగా లాంటివి నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండటం అనేది చాలా అవసరం. వాటితో పాటు ఎండలోకి వెళ్ళడం, కొంతవరకు సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవటం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీ మన భారతదేశంలోనే ఎక్కువగా చూస్తున్నాము. ఇంత ఎండకి తిరిగినా కూడా ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ రెండే కారణాలు: సరైన ఆహారం లేకపోవడం, ఎండలో వెళ్ళి పిల్లలు ఇదివరకట్లాగా ఆడుకోకపోవడం. వాటితో పాటు మనం ఎక్కడైనా ఎక్కువసేపు కూర్చుని నుంచుని ఒక పని చేస్తున్నాము అని అంటే మన పోస్చర్ స్ట్రెయిట్గా ఉందా లేదా అనేది గమనించుకోవాలి. అడ్డదిడ్డంగా గనక మనం పడుకుని పోయి ఒక దిండు కానీ ఏదన్నా ఎత్తు బాగా పెట్టేసుకోవడము అలాంటివి జరిగినప్పుడు మెడలోని సమస్యలు విపరీతంగా గమనిస్తూ ఉంటాం. అలాగే ఎవరైతే ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వాళ్ళు కునికిపాట్లు పడుతున్నప్పుడు ఈ మెడకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. వాళ్ళు కాలర్ లాంటివి వేసుకొని ఈ ప్రయాణాలు చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇకపోతే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అండ్ బలానికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా నిపుణులైన డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడుకోవటం అనేది ఖచ్చితంగా మనం ఫాలో అయితే ఈ రాడిక్యులోపతి సమస్యకి మనం అసలు గురవ్వకుండా ఉంటాము. మెడల్లోని ఎముకల అరుగుదల మూలంగా వచ్చే రాడిక్యులోపతికి తొలి దశలోనే చికిత్స మొదలు పెట్టాలి. కాలర్ బెల్ట్ వాడుకోవటం ద్వారా కొంతమేరకు ఉపశమనం పొందవచ్చు.